ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది కళాకారులు ఈ విగ్రహం తయారీ కోసం పనిచేస్తున్నారు? ఎప్పటి నుంచి మీరు ఈ వర్క్స్ అన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది? సుమారు ఒక 20 మంది కళాకారులు వచ్చి తయారు చేస్తున్నారండి. దానికి తోడు మా కమిటీ సిబ్బంది కూడా ఒక 20 మంది ఇక్కడ ఉంటూ ఆ నిర్వాహం మొత్తం అంతా చూసుకుంటూ కూడా, అంటే ఇదే కాకుండా దీనికి తోడు లైన్స్ అని జనాలకి, అంటే ముందుగా మనం లాస్ట్ టైం ఫస్ట్ టైం పెట్టడం అండి. ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే సిబ్బందికి, అంటే వచ్చే జనాలకి ఎలాంటి లైన్ ఇవ్వాలి, లేకపోతే వాటర్ ఫెసిలిటీస్ అని, అంటే అంటే భక్తులకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఫస్ట్ ఆ భక్తుల ఫెసిలిటీస్ ఇస్తూ కూడా మేము ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మీరు బెల్లం వినాయకుడు ఏర్పాటు చేస్తున్నప్పుడు అక్కడ వచ్చినటువంటి రెస్పాన్స్ బట్టి ఇప్పుడు ఇంకా రెస్పాన్సిబిలిటీస్ మీ మీద పెరిగాయి. ఎందుకంటే ఆ స్థాయిలోనే ఇంకా రెట్టింపు భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. అందులోనూ 1,000,000 లింగాలతో ఏర్పాటు చేస్తున్నారు. అంటే మీరు నమూనా ఆ పిక్చర్ కూడా చూపించినప్పుడు మొత్తం స్వామివారంతా కూడా శివలింగాలన్నీ కూడా అదే ఆకృతిలో వచ్చి ఆర్నమెంట్స్ అన్నీ హైలైట్ అవుతున్నాయి. చూడటానికి కూడా చాలా అత్యద్భుతంగా ఉంది. బట్ ఇది ఇప్పుడు ఈ నిర్మాణ దశలో ఉంది కాబట్టి ఇప్పుడు మీరు అంత అబ్జర్వేషన్ అయితే చేయలేకపోవచ్చు. బట్ మీకు స్క్రీన్ పైన కూడా ఇస్తున్నాను, అవుట్లుక్ ఎలా ఉండబోతోంది, స్వామివారు ఎంత కనువిందు చేయబోతున్నారు, భక్తుల కోరిన కోరికలు తీర్చే, విఘ్నాలను తొలగించే విఘ్ననాథుడుగా తొలి పూజలు అందుకునేటటువంటి వినాయక చవితి